వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. బహిరంగ చర్చకు సిద్ధమా? జగన్ కి చంద్రబాబు సవాలట. నీ పార్టీని ప్రజలకు దగ్గర చేసే సత్తా లేదు, పార్టీ క్యాడర్లో ధైర్యం నింపే దమ్ము లేదు, సింగిల్ గా ఎన్నికల బరిలో దిగే సీనే లేదు, మళ్ళీ సవాల్ బహిరంగ చర్చ అంటూ పెద్ద పెద్ద మాటలు. సరే కానీ చంద్రబాబు, ఇంతకీ బహిరంగ చర్చ దేని మీద పెట్టాలి? మామకి వెన్నుపోటు, మోహన్ బాబుకు హెరిటేజ్ పోటు, స్కాముల్లో మింగిన లక్షల కోట్లు, పొత్తుల కోసం ఢిల్లీలో పట్టిన కమలం బూట్లు, రాజ్యసభలో టీడీపీకి లేదు కుర్చీ, లోకేష్కి ఉంటే చాలు బావర్చి, రంగా హత్యలో సూత్రధారులు, ఏపీలో వెనుకబాటుకి కుట్రదారులు, ప్రత్యేక హోదా తాకట్టు, గ్రాఫిక్స్ ముసుగులో అమరావతి కనికట్టు, పోలవరంలో ఏటీఎం లీలలు, తెలంగాణలో పార్టీ జెండా పీకేసిన వైనాలు, మనవాళ్లు బ్రీఫ్డ్ మీట్ డైలాగులు, పేదోళ్ల ఇంగ్లీష్ చదువులపై పెడబొబ్బలు, విశ్వసనీయత లేని బతుకులు, విలువలు లేని రాజకీయాలు. వీటిల్లో వేటి గురించి చర్చించాలంటారు చంద్రబాబు? చెప్పండి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఫలానా చూసి నా కోటేయండని ప్రజల్ని అడిగే నిజాయితీ లేదు. నిజానికి నిజాయితీ బాబు గారికి మొదటి నుంచి లేదు, కానీ ఫలానా చూసి ఓటేయండి అని అడగటానికి అసలు ఫలానా అంటూ ఏం లేదు కదా. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన సార్ సాధించిందేం లేదు, వెన్నుపోట్లు తప్ప పొడి చేసిందేం లేదు. బాబు మీద ప్రజలకు విశ్వసనీయత లేదు. సుపుత్రుడు అసలు నాయకుడన్న భావనే ప్రజలకు లేదు. దత్తపుత్రుడిని ప్రజలు పట్టించుకోవటం లేదు. ఏ యాంగిల్లో చూసినా సరే జగన్ని ఢీ కొట్టడం సంగతి తర్వాత, కనీసం జగన్కి రాజకీయ ప్రత్యర్థులం అన్న భావన కలిగించే స్థితిలో కూడా లేరు. వీటన్నింటి నుంచి పుట్టుకొచ్చిన ఫ్రస్ట్రేషన్లో ఏం చేయాలో తెలియక, ఏం చేస్తున్నామో అర్థం కాక ఆయనే సవాల్ విసిరేసి ఆయనకాయనే శభాష్ అనేసుకొని ఆ విధంగా ముందుకు పోతున్నారన్నమాట. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఓటమి భయం చంద్రబాబులో అంతకంతకు పెరుగుతోంది. సిద్ధం సభలతో బాబుకు ముచ్చెమటలు పడుతున్నాయి. ఆ మాటకొస్తే ఎల్లో మీడియా నుంచి జగన్ కి వ్యతిరేకంగా గుంపు కడుతున్నా, గుంపు కట్టాలని ప్రయత్నిస్తున్న అభివృద్ధి సంక్షేమ వ్యతిరేక శక్తులన్నింటికీ సిద్ధం సభలతో ఒక క్లారిటీ వచ్చేసింది. జగన్ ప్రభంజనం మరోసారి ఖాయమని తేలిపోయింది. వై నాట్ 175 అన్న జగన్ పిలుపు వెనుక ఉన్న ధీమా ఎంతటిదో సిద్ధం సభలతో తేలిపోయింది. ఓవైపు ఓటమి భయం, మరోవైపు ఎన్ని కుట్రలు పన్నినా జగన్ కి తగ్గని ప్రజాదరణ, ఇంకోవైపు ప్రజాక్షేత్రానికి దగ్గర కావటానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలం అవటం, ఇలా అన్ని వైపుల నుంచి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోవటంతో చంద్రబాబు పిచ్చి ప్రేలాపనలతో పేట్రేగిపోతున్నారు. జగన్ తో బహిరంగ చర్చకు చంద్రబాబు సిద్ధమట. నువ్వు సిద్ధమేనా అని జగన్ కే సవాల్ విసిరారు బాబు. సిద్ధం సభల మానియా చంద్రబాబు మనసును ఎంతగా గందరగోళపరుస్తుందంటే, ఏదో ఒక రూపంలో సిద్ధం సిద్ధం అన్న మాట బాబు నోటెమ్మట వస్తూనే ఉంది. నలభై 45 ఏళ్ల రాజకీయ జీవితం, అందులో 14 ఏళ్లు సీఎంగా వెలగబెట్టిన చెప్పుకోవటానికి, చర్చించటానికి చంద్రబాబు చేసిన ఒక గొప్ప పనైనా ఉందా? ఇటు పాలనలో స్కామ్లు, అటు రాజకీయాల్లో నమ్మించి నయవంచం చేయటం, ఇవి తప్ప చంద్రబాబు గురించి మాట్లాడుకోవటానికి ఏమైనా ఉందా? సంక్షేమ పథకాల నుంచి అభివృద్ధి దాకా ఏపీ వైపు దేశమంతా చూసేలా చేస్తున్న జగన్తో బహిరంగ చర్చ చేస్తారట చంద్రబాబు. స్కామ్ల గురించి, వెన్నుపోట్ల గురించి, అవినీతి పాలన గురించి, విజనరీ ముసుగులో రాష్ట్ర ప్రయోజనాలను నిలువునా ముంచటం, ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు చరిత్ర, వర్తమానం గురించి చర్చించాల్సినవి చాలానే ఉన్నాయి. వీటి గురించి చంద్రబాబు మాతో బహిరంగ చర్చకు సిద్ధమైతే బాగుంటుందని సామాన్య ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. మేము మంచి చేశామనుకుంటేనే మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావా? మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం. నీకు నిజంగా నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి, మేము వస్తే అవే తీసుకొస్తాం, వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాట అనుకోమను. ఎందుకు ధైర్యం చాలట్లా? ఆ మాట ఎందుకు అనట్లా? రాజకీయ జీవితం ప్రారంభమే కుట్రలు, రాజకీయ ఎదుగుదల వెనుక ఉన్నదంతా వెన్నుపోట్లు, కుతంత్రాలు, స్కామ్లు. చరిత్ర ఎంత హీనమైనదో వర్తమానం అంత నీచమైనది. అయినా సరే ఇంతటి సచ్చీలుడు
ప్రపంచకంలోనూ లేడని ఎల్లో మీడియా జాకీలు పెట్టులేపుతూ ఉంటుంది కదా, ప్రజలకు పెద్దగా జ్ఞాపక శక్తి ఉండదులే అనేసుకొని బహిరంగ చర్చ సవాల్ అంటూ కొత్త రాజకీయాన్ని మొదలుపెట్టారు చంద్రబాబు. వెంటనే వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు సామాన్య ప్రజలు కూడా చంద్రబాబుతో అసలు ఏ అంశాల మీద బహిరంగ చర్చ చేయాలన్న ఆలోచనలో పడిపోయారు. అప్పుడు ఒక్కటిగా అయ్యగారి అఘాయిత్యాలు మరోసారి వెలుగులోకి రావటం మొదలైంది. రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరు వ్యవస్థాపక సభ్యుడు కూడా కాదు, కనీసం కార్యకర్త కూడా కాదు సార్. మీరు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్లో దూకి ఎడకొచ్చి రామారావుని వెన్నుపోడు పొడిచి రామారావు చచ్చిపోయేలా చేసి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అని నేను అంటలేదు, పబ్లిక్ డొమైన్లో ఉంది. దానికి నార్కో టెస్ట్ పెడదాం. నువ్వు ఈ ముసలోడిని నెట్టేసి నేను సీఎం అవ్వాలి అని వస్తే అదొకటి. లేదు ఈ ఆంధ్రదేశం మొత్తం నాశనమైపోతుంది రామారావు గారి వలన, అందుకని ఆంధ్రదేశాన్ని కాపాడటానికే నేను రామారావుని వెన్నుపొడి పొడి చంపేశాను అని 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 వచ్చిందనుకో, మీరు బ్రహ్మాండం, మీరు ముఖ్యమంత్రి అయిపోతారు. వంగవీటి మోహన్ రంగా గారు కాపు లెజెండ్. ఈయన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మీరే చంపించారు. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. విజయవాడ మొత్తం ఉంది, ఆంధ్ర మొత్తం ఉంది. కాపు లెజెండ్ అన్యాయంగా మీరు, అప్పుడు మీ పక్కన ఉన్నవారు హోమ్ మినిస్టర్ కోడెల శివప్రసాద్ గారు, ఆయన నా బాగా తెలుసు, ఆయన క్లోజ్ ఫ్రెండు, ఆయన కూడా కొన్ని చెప్పాడు. నేను ఇప్పుడు చెప్పకూడదు, ఇవన్నీ నార్కో టెస్ట్లో పెట్టుకుందాం. అందుకని మీరు హానెస్ట్ కదా, మీరు హానెస్ట్ కదా, అందుకని మీరు ఆ డయాస్ మీద ఈ క్వశ్చన్స్ మేము వేస్తా. మీరు రంగా గారిని చంపించారా లేదా, నార్కో టెస్ట్ పెడతా. ఆ టెస్ట్లో మీరు పాస్ అయ్యి రంగా గారిని ఇతనికి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి ప్రమేయం లేదు అంటే మీకు ఓట్లు పడిపోతాయి. ఏపీలో లక్షల మంది నిరుపేదల పిల్లలకు ప్రభుత్వ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులోకి వచ్చాయి. 5.5 కోట్ల మంది ప్రజల ఇళ్ల ముందుకు పాలన వచ్చింది. ఐటీ నుంచి పరిశ్రమల దాకా, పోర్టుల నుంచి పెట్టుబడుల దాకా అన్ని కోణాల్లో ఏపీ వెలిగిపోతోంది. ఇంత తక్కువ సమయంలో ఇన్ని సంక్షేమ పథకాలు, ఇంత అభివృద్ధిని చూసి దేశమంతా ఏపీ గురించి, జగన్ దార్శనికత గురించి బహిరంగ చర్చ జరుపుతూనే ఉంది. కళ్ళుండి ఇంత అభివృద్ధిని చూడలేక, చెవులుండి దేశమంతా శభాష్ జగన్ అంటుంటే వినలేక, సవాళ్లు బహిరంగ చర్చ పేరుతో పార్టీ పరువును మరోసారి నడి రోడ్డు మీద హేళన చేసేశారు చంద్రబాబు. చంద్రబాబు పేరు చెబితే ఒక్కొక్కరికి ఒక్కో దారుణం గుర్తొస్తుంది. కానీ ఎప్పుడైతే బహిరంగ చర్చ అని చంద్రబాబు అన్నారో అందరికీ అన్నీ గుర్తుకు రావటం మొదలైంది. పీలిచి మరీ తన్నించుకోవటం అంటారు కదా. ఎన్నికల వేళ 5.5 కోట్ల మంది ప్రజలకు తాను వెలగపెట్టిన ఘనకార్యాలు, చేసిన అఘాయిత్యాలు మరోసారి గుర్తు చేసేశారు చంద్రబాబు. గతంలో గెలిచిన 23 సీట్లైనా ఈసారి వస్తాయో రావో అని టెన్షన్తో అల్లాడుతున్న వేళ ఇలా ఓటర్ల చేత చీకొట్టించుకోవటం ఏంటని టీడీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. ఓవైపు శంకారావం సభలతో లోకేష్ చేస్తున్న కామెడీని ప్రజలు తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఇటు టీడీపీ క్యాడర్కి చెమటలు పట్టించేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో బాబు గారు తన 45 ఇయర్స్ భాగోతాలన్నీ జనంలో మళ్లీ చర్చ జరిగేలా చేయటంతో టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. ఇప్పుడు ఈ సినిమా సీన్ ప్రస్తావన ఎందుకంటే, ఎంతైనా చంద్రబాబుకు టీడీపీకి సినీ ఇండస్ట్రీతో ఉన్న సంబంధం అంతా ఇంతా కాదు కదా. కనీసం ఇలా అయినా చెబితే అర్థమవుతుందని. టీడీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ ఏ పార్టీదో, ది గ్రేట్ విజనరీ చంద్రబాబు మీద ప్రజలకు ఉన్న నమ్మకం ఏ స్థాయిదో 2019 ఎన్నికల ఫలితాలే స్పష్టంగా చెప్పేశాయి. స్కిల్ స్కామ్లో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు, జైలు పాలైనప్పుడు మరొకసారి క్లారిటీ వచ్చేసింది. అయ్యో పాపం అన్నవాళ్లు లేరు, కనీసం రోడ్ల మీదకు వచ్చిన వాళ్లు లేరు. రాష్ట్రాన్ని దోచేసిన చంద్రబాబును ప్రజలు చీత్కరించుకుంటున్నారని తేలిపోయింది. ఇంత దయనీయ స్థితిలో పార్టీ ఉన్నవేళ బహిరంగ చర్చ అంటూ మన నీచ చరిత్రని మళ్లీ ప్రజలు చర్చించుకునేలా చంద్రబాబు చేశారని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేస్తున్నాడు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఆ సవాల్ ఏంటంటే, దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? ప్లేస్ నువ్వు చెప్తావా, నన్ను చెప్పంటావా? అదే బాలకృష్ణ సినిమాలో ఒక డైలాగ్ ఉందిలే, ఆ డైలాగ్ రిపీట్ చేస్తున్నాడు పాపం. బాలకృష్ణ చెబితే హీరో కాబట్టి కాస్త మేకప్ గీకప్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది కాబట్టి కొద్దిగా కామెడీగా అయినా బాగుంటుంది. నువ్వు చెబితే ఏం బాగుంటుంది చెప్పు? సవాళ్ళు నువ్వు విసిరితే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. ఏనికంటావు చర్చకి రావాలా? సిగ్గుంది అసలు నీకు? ప్రజాస్వామ్య వ్యవస్థలో సిగ్గున్నటువంటి రాజకీయ నాయకుడివేనా నువ్వు అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఏంటంటే రాంబాబు గారు ఎలా అడుగుతున్నారు అంటారేమో. ఏది చర్చ? చర్చించవలసినటువంటి వేదిక ఎక్కడ? చర్చించవలసినటువంటి ఏ వేదిక
ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా శాసనసభ, ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే నేను చర్చించను, నా వల్ల కాదు, ఇక్కడ నేను అసలు శాసనసభకే రానని పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. శాసనసభ నుంచి పారిపోయింది చంద్రబాబే. ప్రజాక్షేత్రంలో జగన్ని తట్టుకోలేక కిందా మీద పడుతోంది చంద్రబాబే. తన ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి ఆ తర్వాత మోదీని, అమిత్ షాని నానా మాటలని ఇప్పుడు మళ్లీ పొత్తు కోసం హస్తినలో బీజేపీ నేతల వద్ద కాళ్ల బేరానికొచ్చింది చంద్రబాబే. ఫైబర్ నెట్ నుంచి ఇంటర్నెట్ దాకా, అమరావతి భూముల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ దాకా లక్షల కోట్లు దోచుకుంది చంద్రబాబే. వీటిలో దేని గురించి చంద్రబాబు బహిరంగ చర్చకొస్తారన్న చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. ఎక్కడా లేనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా దేవుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడుగా విజయవాడ నడిబొడ్డున. చంద్రబాబు, నీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నువ్వు కాకపోతే నువ్వు ముసలవాడిపోయి నీ కొడుకో, నువ్వు దత్తపుత్రుగా తెచ్చుకుని దత్తపుత్రుడు, మీ ముగ్గురులో ఎవరైనా ఈ రోజు ఇప్పటి నుంచి 24 గంటల టైం ఇస్తా ఉన్నా. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు రండి. నువ్వు చేసిన సవాలు స్వీకరిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎలా చేశాడో, నీ పరిపాలనలో మేమెంత మోసపోయామో ఈ రాష్ట్ర ప్రజలం, మేము ఏం సహాయం చేస్తామన్నామో, ఈరోజు 2,40,000 కోట్ల పైగా, 60,000 కోట్లకు పైగా ఈరోజు రాష్ట్రంలో డీబీటీ రూపాయలు ఇచ్చే ప్రజలకు ఇచ్చే సహాయం కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవిత విధానాన్ని మార్చడానికి, చదువుల తల్లిని ఓనడానించే తీరు కానీ, ఈ రాష్ట్ర అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ కార్యక్రమం ఏదైనా నువ్వు చర్చకు రావాలని సవాలు విసురుతా ఉన్నా. విశ్వసనీయత అన్న పదమే చంద్రబాబు డిక్షనరీలో లేదు. ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీ అన్న పదమే నా డిక్షనరీలో లేదంటున్నారు లోకేష్. ఇద్దరూ కలిసి టీడీపీని ఎవరు ఎక్కువ పతనం చేస్తారో చూద్దామని సవాల్ విసురుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీని పూర్తిగా నాశనం చేయటానికి చంద్రబాబు, ఆయనకు నారా లోకేష్ అండదండలు ఇవి చాలని, మరొకరు అక్కర్లేదని వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నాని తేల్చి చెప్తున్నారు. మన ఊరి మనమే వేసుకున్నట్టు సైకిల్ గుర్తు కోటేస్తా అని చెప్పాడు. వీళ్ళు ఎమ్మెల్యేలు గబగబా అమ్మనా కొడుకు ఏదో చెప్పేస్తానంటే పాక్కుంటూ ఎక్కేశారు బస్సు. ఎక్కేసి బాబు బాబు అన్నారు. వాళ్ళని ఇదిలించుకుని మరీ చెప్పేస్తున్నాడు. అవినీతి పార్టీ, కులానికి అభిమానించేటువంటి పార్టీ, మతతత్వ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అవునా కాదు తమ్ముడు అన్నాడు. వాళ్ళు గోకుతున్నా చొక్కా పట్టుకు లాగుతున్నా కూడా నేను ఇంట్లో వీడి దెబ్బగా మొత్తం పార్టీ తుడిచిపెట్టుకుని పీకేసుకుని వచ్చారు. బాబు వెనకాల కొడుకు కూడా శనిగ్రహంలాగా వచ్చాడు. చేసిన పాపాలు ఉంటాయి కదా, ఎన్టీ రామారావుకి చేసిన ద్రోహం, ఈ రాష్ట్ర ప్రజలు నమ్మించి మోసం చేసినటువంటి ద్రోహాలు, ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలు, వెన్నుపోట్లు, ద్రోహాలకే దేవుడిచ్చినటువంటి గిఫ్ట్ నారా లోకేష్ బాబు అన్నమాట చంద్రబాబు నాయుడికి. జగన్ పాలనను విమర్శించడానికి, జగన్మోహన్ రెడ్డి వైపు వేలెత్తి చూపించడానికి ఇటు టీడీపీ అటు ఎల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. కానీ పూర్తి పారదర్శకంగా, జనరంజకంగా దేశమంతా అబ్బురపడేలా పాలన కొనసాగిస్తున్నారు జగన్. ఈసారి ఓడిపోవటమే కాదు, టీడీపీ ఉనికి కూడా ప్రమాదంలో పడిందని గ్రహించిన చంద్రబాబు బహిరంగ చర్చకి రెడీనా అంటూ సవాల్ విసిరి పార్టీకి కొత్త కష్టాలు తెచ్చారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎల్లో మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కుతూ కుట్రపూరిత కథనాలను ప్రచురిస్తుంది. వెంటనే పచ్చ బ్యాచ్ అమ్మో ఎంత అన్యాయం అంటూ గుండెలు బాధేసుకుని డ్రామా నడిపిస్తుంది. లేకపోతే పచ్చ బ్యాచే ముందుగా ఏపీలో సాగుతున్న జనరంజక పాలన మీద చిల్లర ఆరోపణలు చేస్తుంది. ఆ వెంటనే ఎల్లో మీడియా ఆ చిల్లర వ్యాఖ్యలను అచ్చోసిన అక్షరాలుగా మార్చి గోబెల్స్ ప్రచారం చేస్తుంది. తొలి నుంచి చంద్రబాబుకి ఎల్లో మీడియాకి మధ్య ఉన్న అక్రమ అండర్స్టాండింగ్ ఇది. అచ్చంగా ఇలానే తాను జగన్పై బహిరంగ చర్చ సవాల్ విసరగానే ఎల్లో మీడియాలో కుట్ర కథనాలు రాగానే ఏదేదో అయిపోతుందని చంద్రబాబు భ్రమించారు. కానీ అది బూమరాంగ్ అయింది. బాబుతో అసలు ఏం చర్చించాలన్న చర్చ సామాన్య ప్రజల్లో మొదలైంది. చంద్రబాబు పన్నిన కుట్రలు, చేసిన కుతంత్రాలు, నయవంచనలు అన్నీ ఏపీ అంతటా మరోసారి హల్చల్ చేస్తున్నాయి. 5 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాల్ని కరోనా మింగేసింది. కేవలం 3 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని రెండింటినీ అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఓవైపు ఎల్లో మీడియా విషపు కథనాలు, మరోవైపు రాజధానిని వైజాగ్కు తరలించకుండా న్యాయపర అడ్డంకులు సృష్టించిన పచ్చ బ్యాచ్. ఇలా ఎన్నో అవరోధాలు సృష్టిస్తున్న విద్య, వైద్యం, పారిశ్రామికం, ఐటీ, పర్యాటకం, పెట్టుబడులు అన్ని రంగాల్లో జగన్ అద్భుతాలు చేస్తున్నారు. ఓటు హక్కు లేని పిల్లల భవిష్యత్తు కోసం 70,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయటం,
ఏపీ భవిష్యత్తు మీద జగన్కి ఉన్న విజన్కు నిదర్శనం. 3 ఏళ్లలో ఎవ్వరూ ఊహించని విధంగా అభివృద్ధి క్రమంలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు జగన్. ఇంత డెవలప్మెంట్ జరుగుతున్నా దాన్ని అంగీకరించే నిజాయితీ, మంచి మనసు ఎలాగూ లేదు. ఇంకా విషం కక్కుతూ బహిరంగ చర్చకు రెడీనా అంటూ చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయటాన్ని సామాన్య ప్రజలు కూడా చీత్కరించుకుంటున్నారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీకాకుళంలో మూలపేట పోర్టుకి శంకుస్థాపన చేయించి పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. రమ్మనండి, నీకు కావాల్సినటువంటి ఛానల్స్ తీసుకుని రా. ఎంత త్వరితగతిన పనులు జరుగుతూ ఉన్నాయి చూపిస్తాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉండగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో రేపు రాష్ట్రానికి భవిష్యత్తు కాబోతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేయించింది మేము. మొన్న మీరు వచ్చారు కదా, మీరు అందరూ కూడా మిమ్మల్ని అందరూ కూడా తీసుకెళ్ళాం. ఎంత పెద్ద ఎత్తున రన్వే పనులు జరుగుతూ ఉన్నాయి, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. రేపు 2025 డిసెంబర్కి మొదటి ఫ్లైట్ని తీసుకొని వచ్చి అక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఉద్దానం దగ్గర నుంచి, మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ కాలేజీల దగ్గర నుంచి, ట్రైబల్ యూనివర్సిటీల దగ్గర నుంచి, అదాని డేటా సెంటర్లు కానీ, ఇన్ఫోసిస్ లాంటి ప్లాంట్లు కానీ, లేదా యొకోహోమా టైర్ కంపెనీ కానీ, బల్క్ డ్రగ్ పార్కులు కానీ, రేపు ఎన్టీపీసీకి సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్బులు కానీ. చంద్రబాబు చేసిన బహిరంగ చర్చ సవాల్, దానికి వైఎస్ఆర్సీపీతో పాటు సామాన్య ప్రజానిక నుంచి వచ్చిన ప్రతిస్పందన చూసి టీడీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు చరిత్ర తవ్విన కొద్దీ బయటపడే కుట్రల సమాహారమే, కుతంత్రాల కుప్పే. వాటన్నింటి గురించి ప్రజల్లో డిస్కషన్ మొదలైతే ఎన్నికల వేళ మరింత నష్టం తప్పదన్నది టీడీపీ శ్రేణుల ఆందోళన. మరోవైపు పొత్తుల కేంద్రంగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు కూడా పార్టీకి నష్టాన్ని చేకూర్చేలా ఉందని టీడీపీలో సీరియస్ డిస్కషన్ సాగుతోందట. మోదీని వ్యక్తిగతంగా కూడా దూషించిన చంద్రబాబు, అమిత్ షా మీద తిరుపతిలో రాళ్లు వేయించిన చంద్రబాబు ఇప్పుడు పొత్తు కోసం కాళ్లబేరానికి వెళ్లిపోయారు. దీంతో చంద్రబాబు నాయకత్వ లక్షణాలపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత మరింత పెరిగిందని రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. ఒకవైపు జగన్ సింగిల్ గా ఎన్నికల బరిలో సై అంటున్న వేళ పొత్తుల కోసం చంద్రబాబు చేస్తున్న దిగజారుడు రాజకీయాలు టీడీపీ మీద ప్రజల్లో నెగిటివ్ వైబ్రేషన్స్ ను పెంచుతాయని క్యాడర్ ఆందోళన చెందుతోందట. రాబోయే రోజుల్లో ఇటు చంద్రబాబు, అటు లోకేష్ వ్యూహాల పేరుతో నోటుకొచ్చిన సవాళ్లు విసిరి పార్టీని పూర్తిగా ముంచేస్తారా అన్న సందేహం టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ పెంచుతోంది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.